सही कर रहा सही कर रहा ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అలిపిరి నుంచి మెట్ల మీద నడుచుకుంటూ రావడం జరిగింది. నేను, నా కుటుంబ సభ్యులు, మా ఆవిడ, అలాగే నా స్నేహితులు అందరితో పాటు చాలా ఆనందంగా ఆ భగవంతుడిని తలుచుకుంటూ గోవింద నామ స్మరణతో విజయవంతంగా సుమారు 4 గంటల్లో ఈరోజు నడక ద్వారా ఈరోజు తిరుమలకి మేము చేరుకున్నాం. ఎంతో ఆనందంగా ఉంది. తిరుమల ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఇక్కడ కలుగుతుంది. వెంకటేశ్వరి స్వామి తాలూకా అనుగ్రహం కానీ కరుణా కటాక్షం కానీ ఉంటుంది. అందుకనే ఎప్పుడు అవకాశం దక్కితే అప్పుడు విచ్చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా నిరంతరం కూడా మా కుటుంబంలో కొనసాగుతూనే వస్తుంది. హలో సాయి, హలో సాయి, ఏం చేస్తున్నావు సాయి? అలాగే ఈరోజు విశేషం ఏంటంటే కేంద్ర మంత్రిగా మొదటిసారి మెట్లు ఎక్కుకుంటూ వచ్చాను. గతంలో కూడా ఎంపీగా ఉన్నప్పుడు చాలాసార్లు మెట్లు ఎక్కుకుంటూ వచ్చాను. ఈరోజు ఆ అనుభూతి కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకనంటే ఈ ప్రయాణం కేవలం నేను, మా కుటుంబ సభ్యులనే కాదు, దారి పొడవునా కూడా ఉన్నటువంటి భక్తులందరితో కూడా ఆనందంగా, వాళ్ళు కూడా చాలా సంతోషంగా భగవంతుడిని తలుచుకుంటూ వాళ్ళ ఉన్నటువంటి కోరికలు, కొంతమంది అయితే యువకులు 20 సంవత్సరాలు కూడా అవ్వదు, బ్యాగ్ వేసుకుంటూ మోకాళ్ళ మీద మొత్తం అన్ని మెట్లు కూడా సుమారు 3,400 మెట్లు ఉంటే అన్ని కూడా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్నాడు. అంటే ఒక పక్కన భక్తితో మోకాళ్ళ మీద ఆయన ఎక్కినా సరే భగవంతుడు ఆ పిల్లవాడికి ఒక విల్ పవర్ క్రియేట్ చేస్తున్నాడు. 3,400 మెట్లు మోకాళ్ళ మీద ఎక్కగలిగాడనంటే ఆయన జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా సరే ఆయన ఎదుర్కోగలిగినటువంటి శక్తి, మనోధైర్యం ఈ కార్యక్రమం ద్వారా ఆయన కలుగుతుంది. అలా ఎంతోమంది చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని తల్లిదండ్రులు, పిల్లల ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా సరే మొహం మీద చిరునవ్వుతో భగవంతుడిని తలుచుకుంటూ వాళ్ళందరూ కూడా ఎక్కుతున్నారు. అంటే మనిషికి కావలసినటువంటి ఒక మనోధైర్యం కానీ, ఆత్మశాంతి కానీ, లేకపోతే మానసిక వికాసానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక భావన కానీ మనకి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో మనకు దక్కుతుంది. అందుకనే మన పెద్దల దగ్గర నుంచి కూడా ఇలాంటి దేవాలయాలకి వచ్చేసి వాళ్ళు భగవంతుడి నామ స్మరణతో మళ్ళీ మనశ్శుద్ధిని చేసుకొని వెళ్ళడం వస్తుంది. మనం నిరంతరం కూడా మన దేవాలయాలు కానీ, మన ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, మన పండగలు కానీ ఇవన్నీ కూడా వైభవంగా, విశేషంగా మన భావితరాలకి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మళ్ళీ మన రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక శక్తిని ముందుకు నడిపించడానికి ఎంతో కృషి చేస్తుంది. దానికి వాళ్ళ ముగ్గురికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. తిరుమలలో బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు కానీ, సింహాచలంలో చందనోత్సవాలు కానీ, నేను అక్కడ శ్రీకాకుళం నుంచి వస్తున్నటువంటి అక్కడ అరసవల్లి రథసప్తమి ఉత్సవాలు కానీ, మీరు ఏ ఆలయం తీసుకున్నా సరే అక్కడ విశేషంగా జరిగినటువంటి ఉత్సవాలు, పండుగలన్నీ రాష్ట్ర కార్యక్రమాల కింద
స్టేట్ ఫెస్టివల్స్ కింద చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసి మరీ చాలా వైభవంగా జరిపిస్తున్నారు. అంటే మన కల్చర్ని ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి. అలాగే ఈరోజు మా బాబు శివాని ఎర్రన్నాయుడు నాన్నగారి పేరుతో పెట్టాం. మళ్ళీ ఆయన కూడా పుట్టుకొప్పు తీయడానికి ఈరోజు తిరుమలకి తీసుకొని రావడం జరిగింది. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మా కుటుంబానికి, అలాగే మా ప్రాంతానికి, శ్రీకాకుళం జిల్లాకి, ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ కూడా ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని, ప్రజలు ఏవైతే కోరికలు కోరుతున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చే విధంగా శక్తిని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తిరుపతి ఎప్పుడు వచ్చినా సరే మనసుకి ఒక తెలియనటువంటి ప్రశాంతత. మనం సాధారణంగా కోట్ల రూపాయలు, లక్షలు ఖర్చు పెట్టి వెకేషన్స్ అనుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. యూజువల్గా అయితే వెకేషన్ వస్తే ఇంటర్నేషనల్ ట్రావెల్, స్విట్జర్లాండ్ కానీ, లండన్ కానీ ఎక్కడెక్కడికో వెళ్ళాలని ఒక కోరిక ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మనశ్శాంతిగా వస్తామనంటే చెప్పలేము అది మనశ్శాంతి దక్కుతుందా లేదా. కానీ ఒక గుడికి వచ్చినప్పుడు మాత్రం మనం ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో మనం అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసి దేవుడిని స్మరించుకుంటూ మనం ధ్యానం చేస్తే మాత్రం ఖచ్చితంగా మనశ్శాంతి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు గుళ్ళకి వెళ్ళి కల్చర్ని ప్రమోట్ చేయడం ఇవన్నీ కూడా చేయాలి. అయితే ఈరోజు ఇంకోటి కూడాను మీకు చెప్పాల్సింది, ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఎండలు బాగా ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అలాంటి అనారోగ్య పాలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎండల్ని చూసుకుంటూ, ఎండ తాలూకా తీవ్రతను చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాకు ఎండ కూడా కాస్త సహకరించింది అనాలి. సహకరించింది కాబట్టి కొంత ఈజీగా వచ్చాం. అయితే మనం ఎంతవరకు ఎండతో సాహసం చేయాలనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని అనవసరమైనటువంటి కార్యక్రమాలు ఎండల్లో మనం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు దారి పొడవునా కూడా చూశాను, అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఒక రెస్ట్ రూమ్స్ కానీ, లేకపోతే సెక్యూరిటీ కానీ, లేకపోతే క్లెన్లీనెస్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది భక్తులు కూడా కలిసి అడిగాను ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అంటే, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా చక్కగా మా తాలూకా ప్రయాణం జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా పంచుకున్నారు. ఇది మన కూటమి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి ఒక నిదర్శనం అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.